మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ సృష్టి యావత్తు విషయాల గురించి నీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, సృష్టింపబడిన ప్రతి విషయం కూడా, సృష్టింపబడిన ప్రతిదీ కూడా ఆయన మాట వల్ల కలిగింది. ఈ లోకంలో చాలామంది చాలా విషయాల సృష్టి గురించి మాట్లాడుతుండగా నీవైతే దేవుని కుమార్తె నమ్ముతున్న ఒక విషయం ఏంటంటే దేవుని మాట వల్ల సమస్తం కలిగింది. అవును, నిజమే. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నీ పరిస్థితి మారదని, నీ పరిస్థితి ఆ విధంగా ఉండిపోద్దని. లేదు, దేవుడు ఆ విధంగా చెప్పట్లేదు. నీకు జరిగే ప్రతిదీ కూడా నీ మేలు కొరకు జరుగుతుందని బైబిల్ తెలియజేస్తుంది. అవును, నిజమే. నీకు జరిగే ఏదైనప్పటికీ సమకూడి సమస్తము కూడా నీ మేలు కొరకు దేవుడు జరిగిస్తానని చెప్పాడు. ఈరోజు జరుగుతున్న విషయాలు బట్టి భయపడిపోతున్నావేమో, బాధపడిపోతున్నావేమో, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడిపోతున్నావేమో. నీ వల్ల బాధపడకూడదు. దేవుని లేఖనాలు నీకు చెప్తున్న మాట ఏదంటే నీ కొరకు గొప్ప కార్యాలు దేవుడు దాచి ఉంచాడు. చూడండి, సృష్టి మనకేం తెలియజేస్తుందంటే ఆయన మాట సరిపోతుంది. ఆయన మాట ఎంత సరిపోతుందంటే ఈరోజు ఈ సృష్టి కొలతంతా కూడా ఒక వ్యక్తి వెళ్ళి మొత్తం దేశాలు మొత్తం చూడగలడేమో, ప్రతి దేశపు మూలలు కూడా ఒక వ్యక్తి చూడలేకపోతాడేమో తన జీవితకాలంలో. సంగం వినండి, ఇంత పెద్ద దేశాలను, ఇంత గొప్ప భూమిని చేసిన దేవుడు కేవలం మాట చేత కలుగు చేశాడు. నీకు అనిపిస్తున్నంతా కూడా మాట వల్లే. సముద్రంలో ఎన్ని జీవులు ఉన్నాయో వాటన్నిటిని మానవుడు అన్నిటినీ చూశాడు లేదో నాకు తెలియదు, కానీ అవన్నీ కూడా కొన్ని వేల లక్షలు ఉన్నాయి. అవన్నీ మాట వల్ల కలిగే. చెప్తున్నాను కదా, మాట ఎంత బలమైందంటే నువ్వు నమ్మితే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ ఉదయం ఆ మాట వైపు నీ కళ్ళు వెళ్ళగలిగితే, ఆ మాట వైపుగా నువ్వు వెళ్ళగలిగితే ఆయన ఎంత కృపమయుడు నువ్వు గమనిస్తావు. ఆ కృప ఎంత నీ పట్ల చూపిస్తాడు నువ్వు చూడగలుగుతావు. చూడండి, దేవుడు ఇంత గొప్పవాడు, మాట చేత సమస్తం కలుగు చేసినవాడు నీ కొరకు రిక్తుడిగా అయిపోయి ఈ లోకాన్ని దిగిపోవడానికి ఇష్టపడ్డాడు, విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు సమస్తం. తను రాజు వస్త్రాలు వేసుకున్నవాడు రాజరికాన్ని విడిచిపెట్టి భేదవాడిగా పనికిరాని వ్యక్తిగా అయిపోవడానికి ఇష్టపడ్డాడు. ఏం అర్థమవుతుంది? దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఇంత పలికేవాడు మన పట్ల చెడు పలకడానికి ఇష్టపడలేదు, కానీ ఆ పలికేవాడు మనకు మేలు చేయడానికి దిగిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఏం జరుగుతున్నా ఏమవుతున్నా దేవుడు కార్యాలు చేయగలడని, బలమైనడని నమ్మి అడుగులు వేయడానికి ఇష్టపడు. ఏదో నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఏ విషయాల్లో వారు ఆగిపోయారు నాకు తెలియదు, ఏ విషయాలు వారిని తలకిందులు చేస్తున్నా నాకు తెలియదు, ఏ విషయాలు బట్టి సమస్యలు వెళ్ళిపోతున్నా నాకు తెలియదు. ఈ ప్రత్యేకమైన ఈ ఉదయం నీ బిడ్డలు నీకు అప్పగించుచున్నాను. నీ బిడ్డలు ఏ విషయంలో కూడా దిగులు పడాల్సిన పని లేదని, వారి కొరకు నీ ఆలోచన ఉన్నతంగా ఉన్నాయని మరొకసారి తెలియజేస్తాం. అయ్యా, నీ మాట శక్తి కలిగిన మాట. నువ్వు మాట్లాడుతుండగా అతను అంతా మారిపోతుంది అంతే. దేనికి భయపడాల్సిన పని లేదని, నీ మాట మీద ఆధారపడి ముందుకు వెళ్తే సరిపోతుందని మరలా జ్ఞాపకం చేసి బలమెచ్చుచున్నవాడా నీకు వందనాలు. నీ కృప, బలము, నెమ్మది, సమాధానం నీ బిడ్డలుగా మా అందరికీ ఇచ్చి నడిపించమని అడుగుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు నీకు జరగబోతున్నాయి. నీ పైన దేవుడు పలకబోతున్నాడు. God bless you. See you tomorrow.